అందరికీ నమస్తే. గత 5 సంవత్సరాలు కోడంగల్ ఎమ్మెల్యేగా విధులు నిర్వహించినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఈ కోడంగల్కు ఒక చిల్లి రూపాయి తీసుకురాకుండా ఇక్కడ రౌడీజం చేసి దాదాగిరి చేసి ఇక్కడ ఇసుక వాళ్ళ దగ్గర, క్రషర్ మిషన్ల దగ్గర, రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళ దగ్గర, వ్యాపారుల దగ్గర మొత్తం అందరినీ బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి దండుకోయిపోయినటువంటి ఒక దొంగ మళ్ళీ ఈరోజు కోడంగల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి గారి మీద, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద అవాకులు చవాకులు పేలుస్తూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సిగ్గుండదు అవా నరేందర్ రెడ్డి? నీవు 5 ఏళ్ళ నుండి పీకింది ఏందిడా? మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్ నియోజకవర్గానికి ఇక్కడి ప్రాంతాల నుంచి చాలామంది వలసలు పోతున్నారు. ఈ వలసలని ఆగాలంటే ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకురావాలని పక్కనే మా గ్రామం పోలేపల్లి అక్కింపేట లగచర్లలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావాలంటే అక్కడ రైతుల్ని రెచ్చగొట్టి వాళ్ళకు తాపి తినబెట్టి కలెక్టర్ మీద, అధికారుల మీద, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి వెంకటరెడ్డి సార్ గారి మీద, ఎంఆర్ఓల మీద, ఆర్ఐల మీద దారుణంగా దాడులు చేయించి చంపే ప్రయత్నం చేసినటువంటి రౌడీవి నీవు. మీ బ్యాక్గ్రౌండే రౌడీ బ్యాక్గ్రౌండు. మళ్ళీ ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక మళ్ళీ ఏదో నిన్న సర్జకాన్పేటలో ఏదో జరగరాంది జరిగిందని చెప్పి ఓవర్ యాక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తేనే కర్రు కాల్చి వాత పెట్టినరు, 35,000 ఓట్లతోని నేను ఓడగొట్టినరు. త్వరలో జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలలో కూడా ఇక మాకు సంబంధించినటువంటి ఏ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాబట్టి ఊరుల దాదాపు 5-6 వేల కోట్లతోని అభివృద్ధి జరుగుతుంది. ఇక మా ఓట్లు ఎట్లా వేయరని చెప్పి కుట్రలు అన్నీ ఏదో నిన్న సర్జకాన్పేట పోయి డ్రామాలు చేసే ప్రయత్నం చేసిండు. అక్కడ సర్జకాన్పేటలో ఏం జరుగుతుందంటే అక్కడ సర్జకాన్పేట మాజీ సర్పంచ్ హరీష్ అన్న ఉన్నాడు. కొంచెం ఒకసారి చెప్పండి అసలు ఏమైంది అక్కడ ఇష్యూ. ముందుగా అందరికీ నమస్కారం. నేను సజ్జకాన్పేట మాజీ సర్పంచ్ని, హరీష్ గౌడ్ నా పేరు. అయితే అక్కడ ఏం జరిగిందంటే అన్న, మనకి కడా స్పెషల్ ఫండ్స్లో మన రేవంత్ రెడ్డి సార్ డెవలప్మెంట్ కింద ఒక బీసీ కమ్యూనిటీ హాల్ మరియు ఒక ఎస్సీ కమిటీ హాల్ ఇచ్చిండు. అట్లాగే అనేక రకమైన డెవలప్మెంట్ గిట మా ఊరికి నిధులు ఇచ్చిండు. దాన్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఒక బీసీ కమిటీ హాల్ దగ్గర ఏమైందంటే, మేము మా పట్టదారి ఎవరు మా పెద్దనాన్న దానికి సందిల్ రాముల్ గౌడ్, సర్వే నెంబర్ 1 పట్టదారి సందిల్ రాముల్ గౌడ్. అయితే అది ఏం చేసిండు, బీసీ కమిటీ హాల్కి డొనేట్ చేసి రాసిచ్చిండు. రాసిచ్చినాక ఏమైందంటే, ఈ ఎవరైతే అవతల వ్యక్తులు ఉన్నారో కావాలని చెప్పి ఒక రాజకీయ కక్షతోటి రాజకీయంగా ఎట్లయితే ఇది చేయాలని చెప్పి దాన్ని బురద చల్లాలనే ఒక ప్రయత్నంతో నిన్న నరేందర్ రెడ్డి గారు అక్కడికి వచ్చినారు. అక్కడికి వచ్చి కనీసం ఆయన మాజీ ఎమ్మెల్యే కోడంగల్, ఆయన అక్కడికి రావడానికి ముందు అక్కడ ఏంది పరిస్థితి, ఆ ప్లేస్ ఏంది అదంతా తెలుసుకొని రావాలి. అవును, తెలుసుకోకుండా రాకుండా వచ్చి అక్కడ మాజీ సర్పంచ్ కబ్జా పెట్టిండు అది అని చెప్పి మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన మా దగ్గర పేపర్లు అన్ని గిట ఉన్నాయి. అవన్నీ చూడకుండా ఏదో వచ్చి అక్కడ ఏదో అవుతున్నది, బీసీ కమిటీలు కడుతున్నారు, ఆమెకి ఇల్లు ఇవ్వాలి అది ఇవ్వాలంటే అక్కడ ఏమున్నది, సర్వే నెంబర్ 1 మేము డొనేట్ చేసాం, మా ప్లేస్ అది. మా ప్లేస్ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఏదైతే మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేము గ్రామంలో ఎక్కడ అభివృద్ధి జరిగిన గిట సరే అయినా సరే మా సొంత ప్లేస్ అయినా గిట మేము డొనేట్ చేసాం దానికి. దాని గిట రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదో దెబ్బతీయాలని చెప్పి ఇట్లా కక్షపూరితమైన రాజకీయం చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఇది అని మేము అడుగుతున్నాం. దానికి సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. అయితే దీంట్లో ఏమైందంటే, మేము వర్క్ స్టార్ట్ చేసినాక కలెక్టర్ మేడం, ఈ ఎవరైతే అవతల వ్యక్తి ఉన్నారో ఆమె కలెక్టర్ మేడంతో పోతే ఆమె ఏం చేసింది, కలెక్టర్ మేడం గిట ఫ్రమ్ సిక్తా పట్నాయక్ కలెక్టర్ మేడం గిట ఆర్డర్ ఇచ్చింది. ఏమని, కాంపిటీషన్ రిపోర్ట్ వచ్చే వరకు పని ఆపండి అని చెప్పింది. మేము అధికార యంత్రాంగం ఎక్కడ దుర్వినియోగం చేస్తలే. మేము ఎక్కడ గిట మా సార్ వాళ్ళ పేరు, రేవంత్ రెడ్డి సార్ పేరు కానీ, తిరుపతి రెడ్డి సార్ పేరు కానీ ఎక్కడ చెప్పి మేము ఎక్కడ రౌడీజం చేస్తలే, గూండాయిజం చేస్తలే. ఎంతసేపు ఉన్న గిట మా సీఎం విజనరీ ఏంటిది 2040 రైజింగ్ తెలంగాణ లాగా మేము కూడా రైజింగ్ సర్జకాన్పేట అనే ఒక ధ్యేయం పెట్టుకొని పనిచేస్తున్నాం. కాబట్టి మేము అధికార దుర్వినియోగం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. నరేందర్ రెడ్డి ఒక కలెక్టర్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ మీద మేము అధికార యంత్రాంగం మీద ఎంత రెస్పెక్ట్ ఉండి మేము పని ఆపినాం.
ఓకే. ఒకవేళ గవర్నమెంట్ మాది ఉన్నా మీరు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి మనుషులు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు గూండాయిజం రౌడీజం అంటున్నారు కదా, అట్లాంటిది అయినా గిట్ట మేము మా గవర్నమెంట్ పెట్టుకొని గిట్ట మేము ఏం చేస్తున్నాము, ఒక అధికారికి ఒక కలెక్టర్ మేడంకి రెస్పెక్ట్ ఇచ్చి పని ఆపినాం. ఆపినాక గిట్ట మీరు వచ్చి దాన్ని లేనిపోని ఇష్యూ క్రియేట్ చేసి, మేడం ఏం చేసింది, ఈ ఆర్డర్ ఒకసారి చదివే ఉండే నరేందర్ రెడ్డి గారు, మీరు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాదేమో మళ్ళీ ఆయనకు. ఆర్డర్ ఇచ్చినాక ఏం చేసిండు, ఎంఆర్ఓకు సర్వే రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. ఓకే. ఎవరు, కలెక్టర్ మేడం రాసిండు. ఓకే. ఎంఆర్ఓ గారు ఆల్రెడీ సర్వేని పంపించి సర్వే చేయించారు. ఇది కలెక్టర్ మేడమే సర్వేకి రాసింది. కలెక్టర్ మేడం రాసేస్తే ఎంఆర్ఓ దానికి సంబంధించిన అధికారి ఎంఆర్ఓ సర్వేకి మండల సర్వేకి చెప్పి సర్వే చేయించినారు. సర్వే రిపోర్ట్ గిట్ట మా దగ్గర ఉంది. ఎక్కడైతే సర్వే చేసినామో ఈ బీసీ కమ్యూనిటీ హాల్ గిట్ట మాది కాదని అంటున్నారు కదా, ఈ సర్వే ఎక్కడైతే ఉందో ఈ కమిటీ హాల్ మొత్తం ఈ సర్వే ప్లేస్లోకి వచ్చింది. ఇది ఆల్రెడీ అది గిట్ట రిపోర్టు తయారు చేసి పంపించినాం మేము. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఉన్న గిట ఇట్లా కాంగ్రెస్ నేతల నుంచి ఇళ్ల స్థలాలు కాపాడండి, కాంగ్రెస్ నేతల నుంచి స్థలాన్ని కాపాడండి. అసలు మేము ఏం చేసినామయ్యా, కాంగ్రెస్ నేతలు ఏం చేసిండ్రాడా? ఆమె ప్లేస్ గుంజుకున్నారా? ఆమె ప్లేస్ గుంజుకోలేరు, ఏం గుంజుకోలేరు. ఆమె ప్లేసే కాదు, మాది సర్వే నంబర్ ఉంది, మాది పట్టాభూమి ఉంది, ఆమె పక్కల సర్వే నంబర్ ఏమన్నా. అయినా కూడా మేము అందరికి సహకరించి అక్కడ డెవలప్మెంట్ పని స్టార్ట్ చేసినాం. కలెక్టర్ మేడం ఆర్డర్ ఇచ్చింది, ఆపినాం. తర్వాత ఇది ఊరు ప్రజలు మాకు, మేము డిపిఓ దగ్గరికి పోయి ఒక అప్లికేషన్ ఇచ్చినాం. దానికి ఊరు ప్రజలు గిట్ట దాదాపు 100 మంది సంతకాలు గిట్ట పెట్టారు. అక్కడ మన సర్వే నంబర్ భూమి ఉంది, బీసీ కమిటీలు కట్టాలని చెప్పి ఆ ఏదైతే కడుతున్న ప్లేస్ ఉందో అది సర్వే నంబర్ 1లో ఉందని గిట్ట ఆల్రెడీ ఒక 100 మంది సంతకాలు గిట్ట పెట్టిండ్రు. ఇంకోటి ఆమె అధికారులను గిట్ట తప్పుదో పట్టించింది. ఇదంతా తెలుసుకోలేదు నరేందర్ రెడ్డి గారు. మీరు ఏదో ఇట్లా వచ్చి ఇట్లా ఏదో చేసి ఇట్లా పబ్బం గడుపుకోవాలంటే అది కాదు. అందుకే మిమ్మల్ని జనాలు ఇంటికి పంపించారు మంచిగా. ఇప్పుడు ఒకటే సంవత్సరంలో 2005లో చూపిస్తాను నేను, దాంట్లో ఇంకా దీనికన్నా బాగా ఉంటుంది. ఒకసారి 2005 కోసం చెప్తున్నావు కాబట్టి నేను ఒకసారి చెప్తాను నీకు. ఆమెకు సంబంధించినటువంటి భూమి ఇది నా భూమి, ఇది నేను కొన్నా అని చెప్పి బాండ్లు చూపిస్తుంది. చాలామంది చూడాలి, ఎందుకంటే సరే అది గ్రామ కంఠం అది అన్ని పక్కన పెడితే ఒకే భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు, కానీ 3 బాండ్లు ఉన్నాయి. ఒకటి 2004లో ఉన్నట్లు ఒక బాండ్ ఉంది. ఇంకొకటి 2005లో ఉన్నట్లు ఒక బాండ్ ఉంది అదే భూమికి. 2005లో 2 అంటే ఒకటే భూమిని ఇట్లా రకరకాలుగా కొన్నని చెప్పి ఇట్లా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఇంకొకటి ఏమంటున్నది ఆమె, సార్ నేను 2005లోనే నేను అక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నా అని చెప్తున్నది. అసలు 2005లో ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ రాలేదు. 2007లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1000 ఇండ్లు ఇచ్చింది. మరి ఇచ్చిండ్రే అనుకుందాం, ఈ అమ్మ కోసం ఒక్కదాని కోసం ఇచ్చిండ్రు అనుకుందాం, మరి ఇల్లు ఎందుకు కట్టలేదు? ఇల్లు కట్టాలే కదా, అక్కడ ఇల్లు ఉండాలి కదా. అంటే నీ దొంగ బిల్లు లేపుకున్నావని కూడా అర్థమవుతున్నది. ఇట్లా ప్రభుత్వాలని మొత్తం తప్పుదో పట్టించి ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు బంద్ చేయండి. మీలాక మేము రౌడీయిజం చేయాలనుకుంటే నరేందర్ రెడ్డి గారు, మీలాకనే కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రౌడీయిజం చేయాలనుకుంటే కొన్ని 100 కేసులు బుక్ అవుతుండే. ఎందుకంటే నువ్వు గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇక చూడు ఎఫ్ఐఆర్ కాపీలు తీస్తే ఒక్కొక్క ఊర్లో 50 కేసులు, 60 కేసులు. మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిండి హరీష్ అన్న. ఇక చూడు ఇవన్నీ కేసులు ఈ వీళ్ళ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద. ఇగో మొత్తం చూస్తే ఇగో ఇది ఒక్కసారి చూపు. ఇగో ఇవన్నీ ఎఫ్ఐఆర్లే. ఎంతమంది కేసులు అయినాయి? దాదాపు ఓన్లీ ఇవి సర్జకాన్పేటకి సంబంధించింది 50 మంది మీద అక్రమ కేసులు. ఇంకో 1 2 3 ఇక 4 ఇట్లా 5 కేసులో 10 మంది, ఒక్కొక్క కేసులో 10 మంది ఉంటే ఇట్లా వందల మంది మీద అక్రమ కేసులు పెడితే ఈ రోజుకు మేము మా ప్రభుత్వంలో ఉండి కూడా చట్టాన్ని గౌరవించుకుంటా కోట్ల చుట్టూ తిరగలేక చేస్తున్నాం. అంటే ఏం జరగని దానికి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిమాండ్ చేయించిండ్రు. ఈరోజు నువ్వు రౌడీజం గురించి మాట్లాడతావు. సిగ్గుండలేదా కనీసం చెప్పుకోవడానికన్నా? కోడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నీలాక కక్షలకు కార్పణ్యాలకు ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఓడు. ముఖ్యమంత్రి కూడా అనుకుంటే ఈరోజు నీ అంటే ఒక్కడు కూడా తిరగకుండా వాళ్ళందరూ జైల్లో ఉంటుండ్రి. గత 5 ఏళ్ళు అటువంటి అరాచకాలు కొడంగల్లో చేసిండ్రు. నడీ బజార్లో కేసీఆర్ బర్త్డే ఉందని చెప్పి ఏదో గార్దిక్ బర్త్డే చేస్తుండని చెప్పి ప్రీవెంట్ అని అరెస్ట్ చేసి తీసుకొని పోయి హస్నాబాద్ కృష్ణకు సంబంధించినటువంటి మామిడి తోటలకు తీసుకుపోయి మమ్మల్ని మర్డర్ చేసే ప్లాన్ చేసినటువంటి దొంగవు నీవు. ఇట్లా ఈ ఓవర్ యాక్షన్ చేస్తే ఆ షాబాద్లో ఏం చేసిండ్రు తెలుసా? వీళ్ళ పెద్దన్నని నడి రోడ్డు మీద మర్డర్ చేసిండ్రు.
ఈ కుటుంబం మీది. ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకు. కొడంగల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతున్నది. చూడండి ఒకసారి సర్జకాన్పేటలో లక్షల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయలతోని ఈరోజు కొడంగల్ వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. ఒక సర్జకాన్పేటకు చూస్తే ఎన్ని లక్షలు ఇచ్చిండు ఒకసారి చెప్పు హరీష్ అన్న. ఇప్పటివరకు మా సజ్జకాన్పేటలో నరేందర్ రెడ్డి మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉండి 10 రూపాయలకి ఇవ్వాలి, నువ్వు ఎమ్మెల్యే ఉండి 5 ఏళ్ళలో మాకు ఏం చేసినావు సజ్జకాన్పేట అంటే ఒక 5 లక్షల సీసీ రోడ్ ఇచ్చినావు. అది గిట సిడిపి ఫండ్ కాదు, ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు 5 ఏళ్ళలో చేయండి. మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 18 నెలల్లో ఒక్కొక్క నెలకు 1 కోటి రూపాయలు చెప్పున గిట మేము ఇంచుమించు 18 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మేము పన్నులు తీసుకొచ్చి చూపించినాం నరేందర్ రెడ్డి. నువ్వు కంటికి కనబడాలి. నువ్వు ఇట్లా పోతుంటే ఒక స్కూల్ బిల్డింగ్ 1 కోటి రూపాయలు పెట్టి ఒక అంగన్వాడీ బిల్డింగ్ కనబడి నీకు సజ్జకాన్పేటలో ఏం జరుగుతుందని చెప్పి ఒక 45 లక్షల సీసీ రోడ్లు తెచ్చినాం. ఒక బీసీ కమిటీ ఈరోజు నువ్వు నిలబడ్డావు. అది నువ్వు ఆ రోజు మాట ఇచ్చినావు మాకు. ఇప్పటివరకు అది లేనే లేదు అసలు. నువ్వు సజ్జకాన్పేటకి ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇంకోటి ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ గిట తెచ్చినాం. ఇంకోటి ఏంటి ఐమాస్ లైట్లు ఎన్నాడు చూడని విధంగా గిట సజ్జకాన్పేటలో ఒక ఐమాస్ లైట్లు గిట తీసుకొని వచ్చినాం మేము. సీఎం రిలీఫ్ ఫండ్ నరేందర్ రెడ్డి నువ్వు ఇప్పటి వరకు సజ్జకాన్పేటకి అంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయిన మా ఊరికి నువ్వు 1 లక్ష రూపాయలు గిట ఒక ఎల్ఓసి గిట ఒక అబ్బాయికి ఆపరేషన్ ఉందంటే గిట నువ్వు చేయలేవు. అట్లాంటిది మేము 40 నుంచి 50 లక్షలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లో ఇప్పించినాం. కాబట్టి మీరు ఇవన్నీ గమనించాలి. అలా చెప్పుకుంటూ పోతే సజ్జకాన్పేట నుంచి గుమ్డాల్ బీటీ రోడ్ ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది మా రేవంత్ రెడ్డి సార్. అట్లాగే సజ్జకాన్పేట నుంచి పోతేడిపల్లి గిట బీటీ రోడ్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా అభివృద్ధి. ఇంకోటి ఏంటిదంటే బోర్లు మీ మిషన్ భగీరథ పాపాన వల్ల మా ఊర్లో తాగే నీళ్ళు సమస్యనే లేకుండే. ఈ మిషన్ భగీరథ వచ్చినప్పటి నుంచి మాకు మా ఊర్లో అసలుకి వాటర్ ప్రాబ్లం అన్న. ఈ మిషన్ భగీరథ వచ్చే మా ఊరికి పాపం చేసుకున్నట్టుంది అసలుకి. అది మా ఊర్లో మిషన్ భగీరథ అనేదే ఫెయిల్ ప్రాజెక్ట్ అది అసలుకి. దానికి సార్కి ఎంబడే చెప్తే మా సార్కి రేవంత్ రెడ్డి సార్కి తిరుపతి రెడ్డి సార్ గారు చెప్తే మళ్ళీ ఎంబడే కడాలో చెప్పించి మా మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి గారి సహకారంతో గిట మేము ఊర్లలో బోర్లు కానీ ఇంత డెవలప్మెంట్ గిట చేయించుకుంటున్నాం మేము. అట్లాగే నరేందర్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలనలో ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి ఇచ్చినావా నువ్వు అసలుకి? ఒక్కటి కూడా కట్టలేదు. ఈ రోజు వచ్చి ఏదో మాట్లాడుతున్నావు సజ్జకాన్పేటలో. తెలుసుకోనండి సజ్జకాన్పేటలో ఇందిరామ్మ ఇండ్లు ఎందుకు వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్నావు కదా. నువ్వు మాట్లాడితే సీఎం కాన్స్టిట్యున్సీ ఇందిరమ్మ కానీ 44 ఇల్లు ఇచ్చినా మనం సజ్జకాన్పేట. హరీష్ అన్న నేను ఒకటి చెప్తా. ఇందిరమ్మ ఇండ్లల్లో ఎంత పారదర్శకంగా ఈరోజు అరువులకు ఇస్తుండ్రు ఇండ్లు అంటే ఎటువంటి రాజకీయం చేయకుండా నిజమైనటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ఇండ్లు ఇస్తున్నాం. మీ టీఆర్ఎస్ నాయకులకి ఇచ్చినాము 44 ఇండ్లు వచ్చినాయి మా ఊరికి. దాంట్లో ఒక క్యాస్ట్ ప్రకారం కానీ అందరికన్నా సమన్వయం పాటించి దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో గిట్ట ఇండ్లు ఇచ్చినామండి. మీలాగా మేము పార్టీ ముఖాలు చూసి బొట్టు పెట్టి ఈ రకంగా చేస్తే వీడు ఏం రాపిస్తున్నాడు చూడండి. కాంగ్రెస్ నేతల నుంచి చలాని కాపాడాడంట. అది తీసుకున్నది దేనికి? ఒక బీసీ కమ్యూనిటీ కోసం కమ్యూనిటీ హాల్ కడతామని తీసుకుంటే కాంగ్రెస్ నేతల కంట కడతాడు. నరేందర్ రెడ్డి నీకు బీసీలో ఓట్లు అవసరం లేవా చెప్పు మరి. ఒక్కని కోసం ఏదో సామెత ఉన్నది ఎలక కోసం ఇలాంటి పెట్టినట్లు నీ ఒక్కని కోసం పోయి ఆడ చిల్లర రాజకీయం చేసి ఆడ బీసీల కోసం ఎవరు హరీషో ఇంకా వాళ్ళ పెద్దనాయన ఇల్లు కట్టుకుంటూ లేడు అక్కడ. వాళ్ళ స్థలమైనా కానీ దాన్ని దాతల కింద వాళ్ళు డొనేట్ చేసి 10 మందికి ఈ బీసీ సామాజిక వర్గానికి ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళకి అక్కడ భవనాన్ని కడుతున్నారు. దాన్ని కాంగ్రెస్ నేతలు కబ్జాలు చేసిరని ఏ రకంగా సిగ్గు లేకుండా ఆ నమస్తే తెలంగాణ పత్రిక ఉన్నదని రాపిస్తావు చూడు. ఒక నమస్తే తెలంగాణ పేపర్లో తప్పితే ఈ వార్తలు ఇంకెవంతా రావు. అరే ఏదైనా పనికొచ్చే వార్తలు రాయండిరా బాబు. ఇప్పుడు ఈడన ఒక్క నిమిషం చూద్దాం. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే సహించేది లేదు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగిన అధికార పార్టీ నేత సీఎం ఇలాకాలో కోసిగి మండలం ఘటన. నరేందర్ రెడ్డి గారు మీరు ఎగ్జాక్ట్లీ 4 ఏళ్ల కింద ఇప్పుడు ఏదైతే మన నరసింహన్న చెప్పిండో కేసీఆర్ బర్త్డే రోజు మీరు ఇప్పుడు ఇదే సింగర్ నరసింహని ఇదే పోలేపల్లి నరసింహని మీరు గతంలో సోషల్ మీడియాలో పెడితేనే కదా ఎన్నిసార్లు వచ్చి పోలేపల్లి అరెస్ట్ చేసుకోపోయినరు, ఎన్నిసార్లు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినారు. ఆ రోజు కండ్ల ముందల కోసిగి ఎక్సైజ్ ఆఫీస్ ముందల నువ్వు కండ్లారా కొడుతుండే చూసిన వ్యక్తులం మేము. మా మీద ఏట నువ్వు దాడికి పాల్పడినావు. మర్చిపోయినావు నరేందర్ రెడ్డి అందరికి మందులు దాపిచ్చి ఈ రోజు చేసినటువంటి గూండావు నువ్వు. ఈ రోజు మేము అట్లేమన్నా చేస్తున్నాం కొడంగల్లా. ఎక్కడ మేము ఓన్లీ డెవలప్మెంట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ఊర్లో కానీ మేము ఇప్పటివరకు మన నాయకుడు మన కల్చర్ అది కాదు, మన కల్చర్ అది కాదు. మన నాయకుడు ఎవరిని దాడి చేయమని చెప్పాడు. కొడంగల్లా ఇట్లా మీడియా మీద అంచివేస్తే నువ్వు ఈ రకంగా నీ వార్త రాస్తావా? నమస్తే తెలంగాణ ఇట్లా రాయగలుగుతాడా చెప్పండి. ఇట్లా చిల్లర మల్లర వ్యవహారాలు బంద్ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి అన్న నరేందర్ రెడ్డి గారు
మీరు ఇంతకుముందు ఎమ్మెల్సీ చేసిండ్రు, ఒక టర్మ్ కొడంగల్కి ఎమ్మెల్యే చేసిండ్రు. సరే ఆ రోజు ఎట్లనో లాగా గెలిచినావు ఎడిమారి గుడిలాక. నేనేం చెప్తున్నా అంటే నువ్వు ఇప్పటికైనా కొంచెము సోయి తెచ్చుకొని, ఎట్లాగో మీ కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు మతి భ్రమించింది. వాళ్ళకు ఇక్కడ అభివృద్ధి చూసి వాళ్ళకు కడుపులో మంటలేస్తున్నది. మంటలేసి ఏం చేయాలో తెలియక అక్కడ అభివృద్ధి గురించి మాట్లాడతలేరు. ఎంతసేపు ఉన్నా బురద చల్లడానికి కాంగ్రెస్ వాళ్ళు వాణి కొడుతురు. ఇవంతా కాదండి. మీరు ఒక సబ్జెక్ట్ మీద వచ్చేటప్పుడు ఆ పేపర్లు చూసి అది ఇంతకీ ఏంది అసలుకి, మీరు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మీరు మాజీ ఎమ్మెల్యే కాబట్టి మేము మాజీ సర్పంచ్లనే 100 సార్లు ఆలోచన చేస్తాం చిన్న ఊర్లో ఆలోచన చేయడానికి. అట్లాంటిది నువ్వు ఒక ఎమ్మెల్సీ చేసినావు, ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే చేసినావు ఒక 5 ఏళ్ళు. కాబట్టి మీరు ప్రతి పేపర్ చూసి ఇది ఇంతకు ఏం జరిగింది ఏం లేదని కనుక్కొని స్పాట్ మీదకి వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఆమె దగ్గర ఉన్న ఏదో బాండ్ పేపర్లు అన్నీ ఫేక్ అధికార యంత్రాంగాన్ని గీట తప్పుదో పట్టించింది ఆమె. ఫోటోలు గీట అవన్నీ ఫేక్, బాండ్ పేపర్లు గీట ఒకటే దస్తూరి, 3 హ్యాండ్ రైటింగ్లు దాంట్లో మూడు హద్దులు ఉన్నాయి. నరేందర్ రెడ్డి కొంచెం అద్దాలు పెట్టుకొని చూడయ్యా, మీరు ఏజ్ మీద పడిందేమో మళ్ళీ ఒకసారి నీకు ఒకసారి చూడండి. మీరు పేపర్లు క్లియర్ చదవండి, తెలుగులోనే ఉన్నాయి అవి. సరే మీకు ఇంగ్లీష్ రాదనుకుందాం కొద్దిసేపటికి, ఎంతసేపు నేను కలెక్టర్ చెప్తా, ఎస్పీకి చెప్తా, అక్కడ న్యాయం జరుగుతున్నదండి. మేము అట్లా కేసులు చేయాలనుకుంటే రోజు ఇక మీరు ఇప్పటికే ఇక 50 మంది మీద కేసులు అండి. ఇవి మీరు చేపించిన ఘనతనే ఇది. మీరు కోడంగల్కి 5 ఏళ్ళు ఏం చేసింది లేదు, ఓన్లీ ఎఫ్ఐఆర్లు చేసి మీరు ఎఫ్ఐఆర్ ఎమ్మెల్యే, మీ పేరు ఎక్స్ ఎమ్మెల్యే అని పెట్టాల్సింది మీరు. ఎఫ్ఐఆర్ ఎమ్మెల్యే మళ్ళీ నువ్వు జీతంలో ఎమ్మెల్యే ఎట్లా కావు కానీ చెప్తున్నా మీకు. అందుకే 50 మంది మీద కేసులు, అక్రమ కేసులు సజ్జకాన్పేటలో. ఎట్లాంటిది ఏం చేయలేరన్న వీళ్ళు. అవును, కాలు ఎంట తిరిగే పాపానికి వీళ్ళ మీద కేసులు చేపించాడు. ఒకవేళ అట్లాగే అదే సంస్కృతి ఈరోజు మన నాయకుడు చేయాలనుకుంటే వీళ్ళు ఏడుంటారు అదే అని నేను అడుగుతున్నా. అదే సర్జకాన్పేట వేదికగా హైదరాబాద్ నుంచి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక గూండా రౌడీలను 100 మందిని తీసుకొని వచ్చి సర్జకాన్పేట మీద ఎన్నికల టైంలో యుద్ధానికి వచ్చింది ఇదే నరేందర్ రెడ్డి కదా. ఇదే నరేందర్ రెడ్డి. ఈరోజు సరే మన ఎంఆర్ఓ గారితో ఏదో మాట్లాడుతున్నాడు, మీరు ఒకసారి వినండి. ఎంత ఈయన మాట్లాడితే చిన్నపిల్లగాడు ఎట్లా మాట్లాడతాడు, అంత అసలు పరిపక్వత లేకుండా మాట్లాడతాడు, ఏ విషయం లేకుండా తెలుసుకోకుండా మాట్లాడతాడు. ఒకసారి మీరు వినండి, నేను చెప్తా. మాట్లాడతావు ఇల్లు ఇందిరామ ఇల్లు ఇస్తామంటే సీఎం కాన్సెన్స్ ఇట్లా వేస్తారు సార్. చెప్పుకోండి ముఖ్యమంత్రి కాన్సెన్స్ ఆమెకి ఇట్లా ఇబ్బంది పెడతా మొత్తం అంతటా మొత్తం బ్లేమ్ అవుతారు పార్టీ. సరే కరెక్టే. ఇప్పుడు వాళ్ళు ఆమె స్థలం ఏమంటున్నాడు, ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేసి పార్టీ బ్లేమ్ అవుతుంది అంట. ఎంఆర్ఓకు పార్టీకి ఏం సంబంధం? ఎంఆర్ఓ ఫోన్ చేసి పార్టీ బ్లేమ్ అవుతుందంటే మీ పార్టీ బ్లేమ్ అవుతుందంట. ఎంఆర్ఓ ఏదన్నా పార్టీ ఉంటుందా? ఆయన నీవు ఉన్నప్పుడు కూడా ఎంఆర్ఓ చేసిండు, ఇప్పుడు ఎంఆర్ఓనే ఉన్నాడు. మీ పార్టీ బ్లేమ్ అవుతుందంటే నీకు సోయి ఉన్నదా లేదా, అవగాహన ఉన్నదా లేదా? నవ్వుకుంటున్నారు. ఇటువంటి చిల్లర మల్లర కథలు బంద్ చేస్తే బాగుంటుంది నరేందర్ రెడ్డి గారు. మీరు వచ్చినా రాకపోయినా కొడంగల్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి అన్న సారథ్యంలో జరుగుతుంది. ఈ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే ఇటువంటి డ్రామాలు వేస్తున్నావు. నీవే చెప్తున్నావు. నిజంగానే ఆమె ఇట్లా చిల్లర మల్లర రాజకీయం చేయకుండా నాకు ఇందిరామ్మ ఇల్లు కావాలని బరాబర్ ఇప్పిస్తాం, ఇస్తామని చెప్పినామన్నా. ఫస్ట్ రోజే ఇస్తామని చెప్పినాం, పని స్టార్ట్ అయినప్పుడు. మరి ఇంకేం కావాలంటే ప్లేస్ కాకున్నా సరే ఆ ఇల్లు ఇట్లా ఇదైతుందని చెప్పి ఇల్లు ఇస్తామని గిట్ట చెప్పినాం. ఆమె ప్లేస్ కాదు అది యాక్చువల్. మళ్ళీ ఇందిరామ్మ ఇల్లు ఇస్తామంటే మళ్ళీ అదేదో ఆమె ప్లేస్ గుంజుకుంటామని అనుకుంటారు. ఆమె ప్లేస్ కాకపోయినా గిట ఆమె పైన కవర్ కప్పుకున్నది. నీకు ఇందిరామ్మ ఇల్లు ఇప్పిస్తామమ్మా, ఏదో దగ్గర ప్లాట్ చూపిస్తామని చెప్పినాం. ఇప్పుడు ఈయన ఏదో వచ్చి చెప్తే అది కాదు కదా, ఆల్రెడీ చెప్పినాము. అయినా వీళ్ళెంట ఏంటంటే ఒక రాజకీయం అంతే, ప్రతిదీ రాజకీయం, డెవలప్మెంట్ రాజకీయం చేయకు నరేందర్ రెడ్డి. ఇంకొకటి ఏంటిదంటే మీరు ఒక గమ్మత్తు, మీ అలవాటుని మాకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు. నువ్వు చేసింది ఏందా కోడంగల్లా అన్ని కబ్జాలే, మొత్తం సెటిల్మెంట్లు, భూముల కబ్జాలు. నీకు 100 ఎకరాలు కోడంగల్ ఉన్నది నరేందర్ రెడ్డి, మాకు తెలియదు. నీ పేరు మీద 7 భూమి ఉన్నది అన్ని మొత్తం తెలుసు మాకు. కాబట్టి ఏది మాట్లాడినట్టు నరేందర్ రెడ్డి మీ స్థాయిని గుర్తించుకొని మాట్లాడండి. మీరు ఏమంటున్నారు, మాజీ సర్పంచ్కి మొత్తం అధికారులు మాజీ సర్పంచ్ చెప్పినట్ల వింటున్నారు అని చెప్పి ఒక మాట అంటున్నారు. ఏమంటున్నంటే ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అధికారులు మొత్తం సర్పంచ్ మాట విన్నాడంట. అంటే ఇక నువ్వు చూడు, నీ మాట ఎవడు వింటలేడని కూడా అర్థమైంది. ఇప్పుడు ఇంకోటి చెప్తుండు, 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద గవర్నమెంట్ ఎవరిదండి? మీది. కొడంగల్కి ఎమ్మెల్యే ఎవరు? మీరే గవర్నమెంట్, మీరే ఎమ్మెల్యే ఉండి మీరు ఏం చెప్తున్నారు? మాజీ సర్పంచ్ భూములు అన్నీ అమ్ముకున్నాడు అని చెప్తున్నారు.
అమ్ముకున్నాడు అన్నప్పుడు నువ్వు ఆ రోజు ఏం చేసినావు? అవును. ఒక ఎంక్వైరీ ఎంక్వైరీ చేసేది ఉండే. ఎంక్వైరీ చేసి ఏడ బాండ్ పేపర్లు ఉన్నాయి, ఏడ అమ్ముకున్నా అని చెప్పి నిజంగా ఏమన్నా మాట్లాడాలి. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా నీ ప్రభుత్వం ఉండే ఆ రోజు. నువ్వు ఏం లేని దానికే గిన్ని ఎఫ్ఐఆర్లు కట్టించినావు. నిజంగానే ఆ రోజు ఏదన్నా లంగ పనో దొంగ పనో ఏదైనా అక్రమాలు చేస్తే నీ ఊకుండే పిల్లగాడు ఏం కావు. కావున ఇకనన్నా ఇటువంటి చిల్లర మల్లర ప్రకటనలు మానుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఏం చెప్తావన్నా? ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా అన్న, మనము ఇప్పుడు కోడంగల్ కాన్స్టిట్యున్సీ కంటే మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఎంతసేపు ఉన్న గిట ముఖ్యమంత్రి గారి గిట కోడంగల్ అభివృద్ధి జరగాలి, ఒక 100 ఏళ్ల ముందలు ఉండాలని చెప్పి మన సీఎం గారి ఆలోచన. అట్లాగే మనకు తిరుపతి రెడ్డి గారి గిట కోడంగల్ ఆయన మొత్తం ఎంతసేపు ఉన్న గిట కోడంగల్లో ఎక్కడేం అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏంది బ్రహ్మాండంగా రోడ్లు వేసుకుంటున్నాం అన్న. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు మొత్తం కోడంగల్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక 10,000 కోట్లతోటి డెవలప్మెంట్ జరుగుతున్నది. ఎక్కడో మీరు ఇన్ని రోజులు ఏం చేసారు? సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఇవన్నీ మీరు డెవలప్మెంట్ చూసిండ్రు. ఇప్పుడు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారి గిట ఏదైతే ఆయన ఎప్పటి నుంచో కళ అయినది కోడంగల్ అనేది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ చేయాలి, ఒక దేశానికి ఒక దిక్సూచి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఎంతసేపు ఉన్నా కష్టపడుతున్నాడు. దానికి తిరుపతి రెడ్డి సార్ గిట ఎంతసేపు ఉన్న గిట ఆయన ఏ విలేజ్ లో ఏం జరుగుతున్నది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తాడు. ఎందుకు పని లేట్ అవుతుందని గిట అడుగుతాడు. అంటే అంత బాధ్యతగా ఉంటాడు తిరుపతి రెడ్డి సార్ గిట. ఇంకోటి మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ గిట రఘువర్ధన్ రెడ్డి గారి గిట మాకు సహకారం ఎంతో ఉంది మా ఊరికి గిట. ఎందుకంటే అన్న మా ఊరికి ఇది రోడ్ కావాలి, అన్న మా ఊరికి బిల్డింగ్ కావాలంటే ఎంబడే రఘువర్ధన్ రెడ్డి గారికి మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నారో ఎంబడే తిరుపతి అన్నకు చెప్పి ఎంబడే మళ్ళీ సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇక మాకు 44 ఇండ్లనా ఈ మండలనే మాకు హైయెస్ట్ ఇండ్లు వచ్చాను, పెద్ద విలేజ్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎంతసేపు ఉన్నాయిట మీ టీఆర్ఎస్ నాయకులు మీరు 10 ఏళ్ళు ఎట్లా ఏమో చేయలేరు. మీ 5 ఏళ్ళలో చేస్తామా చేయమనేది మీరు లాస్ట్ సమస్య ఉంటుంది కదా. అవును, లాస్ట్ ఒక సమస్య ఉంటుంది. ఆ రోజు మీరు చర్చ ఏడెవరితోనో పెట్టుండి ఆ రోజు మాట్లాడదాం అంతేగాని ఈరోజు డెవలప్మెంట్ అయ్యేది మీ కళ్ళకి కనిపిస్తుంది ఆల్రెడీ. మా ఊరినే తీసుకోండి, నువ్వు స్కూల్ బిల్డింగ్ పక్కకి వెళ్ళేపోయినావు, అంగన్వాడీ పక్కకి వెళ్ళేపోయినావు. గత 10 ఏళ్ళుగా మేము సర్పంచ్ చేసాం, అపోజిషన్లో ఉన్నాం. అయినా ఇప్పుడు మళ్ళా మా సార్ సీఎం అయ్యాడు. అయినా గిట్ట మేము ఎంతసేపు ఉన్న గిట్ట ఊరు డెవలప్మెంట్ గురించి అంటే మా నాయకుడు మీలాగా వాని మీద దౌర్జన్యం చేసి ఈడ కబ్జాలు చేసి అవన్నీ మాకు చెప్పలేడు, మాకు నేర్పలేడు మా నాయకుడు. మా దగ్గర కొంచెము సభ్యత సంస్కారం ఉంటుంది మా నాయకుల దగ్గర. మేము ఏమైనా తప్పు చేసే గిట్ట మమ్మల్ని మందలిస్తారు. అంతేగాని మీలాగా అడ్డగోలే కేసులు చేయి అవతల మీద అవి అని చెప్పి మాట్లాడారన్నా. ఎంతసేపు ఉన్న గిట్ట డెవలప్మెంట్కి సహకరించి మీరు 4 ఏళ్ళ తర్వాత అడుగుండి మాకు. అంతే, సీఎం చేసిండు కదా, మీరు సీఎం చేసినప్పుడు మీరు ఏం చేసారు మీ ఊరికని అడగండి, తప్పు లేదు దాంట్లో. అది రాజకీయంగా మేము చెప్తాం ఆన్సర్ దానికి. రైట్, ఇది కోడంగల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేనటువంటి మాజీ ఎమ్మెల్యే గుంతనక్క పట్నం నరేందర్ రెడ్డి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, తిరుపతి రెడ్డి గారిని, కొడంగల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఈ రకంగా కొంత రాజకీయంగా బ్లేమ్ చేసి పబ్బం గడుపుకోవాలనేటటువంటి ఒక దురుద్దేశంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా చిల్లర మల్లర వేషాలు వేస్తే 4 ఓట్లు 4 సీట్లు వస్తాయని ఇటువంటి డ్రామాలు బంద్ చేస్తే బాగుంటుంది. ఎవడు అవునన్నా కాదన్నా కొడంగల్లో ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేవు, ఎవరి మీద అక్రమ కేసు అయితే లేదు. కొడంగల్లో ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకొక 4 సంవత్సరాలు గడిచే వరకు ఈ దేశంలోనే కొడంగల్ నియోజకవర్గం అంటే అభివృద్ధిలో ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నది. ఖచ్చితంగా దీనికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి నిధులను చూసి ఓర్వలేకనే ఈ రకంగా పట్నం నరేందర్ రెడ్డి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నాడు. కావున ఇక్కడన్నా మానుకొని ఈ కొడంగల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, ఎందుకంటే 5 ఏళ్ళు నీవు అధికారంలో ఉండి ఏం బీకలేకపోయినావు, ఇప్పుడన్నా అభివృద్ధి జరుగుతుంది కావున కొడంగల్ ప్రజల తరపున నీవు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. అభివృద్ధిని కాళ్ళలో కట్టేబెట్టి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని ఇంకొకసారి నీవు ఈ రకంగా చేస్తే ఈ తెలంగాణ ప్రజల ముందు, కొడంగల్ ప్రజల ముందు ద్రోహిగా నిలబడతావని పట్నం నరేందర్ని హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV. రైట్.